చాలా సంతోషం. అమ్మవారు మనిషి రూపంలో వచ్చి కూర్చున్నారని గట్టిగా పెట్టారు. లోకాలమ్మ అమ్మవారు మనిషి రూపంలో కిరీటవాదు ఎర్రచీర కట్టుకుని కూర్చున్నారండి. కుర్చీలో కూర్చున్నారా? ఆ బొట్లు ఎలా అయితే ఉన్నా గంధం బొట్లు అయ్యి సర్పం అవి కనిపించాయమ్మ. సంతోషం. ఆశీర్వదించినట్టు చాలా సంతోషం తల్లి. నీకు చెప్పమని చెప్పాడు, అది మీరు దాచుకున్నారంటే అది మహాపాపం, మీకు తెలియదు ఆ విషయం. కనిపించిన వాళ్ళు అందరూ చాలా సంతోషం. ఓం నమో నారాయణ. చాలా సంతోషం అమ్మా. మార్పు వస్తుందమ్మా, ఇక్కడ మార్పు వస్తుంది. భగవంతుడు చాలా సంతోషం. చాలా సంతోషం, చాలా సంతోషం తల్లి. నీళ్ళ కనిపించాడా? చాలా సంతోషం. నాకు అమ్మవారు వచ్చి కూర్చున్నారండి. ఎర్రచీరతోనే అలంకరణ అంతా ఉంది, వెనకాలంతా చీకటిగా ఉందండి ఆవిడ అంతా. స్వామివారు వచ్చి అందరినీ ఆశీర్వదించినట్టు వచ్చింది. చాలా సంతోషం. అంటే మాకు కూడా వచ్చిన అంటే అక్కడ సేవ చేసుకున్న వాళ్ళు కదా, ఇక్కడ కూడా కనిపిస్తారు. మీరు చేసే సేవ కరెక్ట్గా చేశారనుకోండి, కంపల్సరీ కనిపిస్తాడు భగవంతుడు. కాబట్టి సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో గుడి, ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు ఆంజనేయ స్వామి చూసారా, యాపీస్గా ఇచ్చాడు. చేతాదేవి పెడుతున్నాడు, సంతానం కొడుతున్నాడు. ఆంజనేయ స్వామి గింతలు వేస్తున్నాడు చుట్టూ తిరిగి పెట్టారా? చూడండి, లోపల యాప్ తీసుకొని ఇచ్చారట్టున్నారు. ఇప్పుడు లోపల నివేదన యాప్ తీసుకొని ఇచ్చారు. ఆ యాప్ తీసుకుంటే స్వామి తీసుకొని అమ్మవారికి కొలిపించి ఈ తిని ఆయన కొలుపు పెడతాడట. చూడండి, మరి ఉన్నాడా లేడు ఎక్కడైనా? ఉన్న ఆయన అలా వదిలేస్తే ఎలాగమ్మా? అలా తీరిగా చెప్పారు కదా, యాప్ తీసుకొని ఇలా నివేదన చేశారు. అదే యాప్ తీసుకొని తిని ఆ పక్కన మన చేతాదేవి పెట్టాడట. ఆంజనేయ స్వామి గింతలేస్తున్నాడట. ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. చూడండి, భగవంతుడి యొక్క శక్తి మనం తెలుసుకోలేకున్నాము. మన కళ్ళు ఉన్నాయి కానీ ఆ జ్ఞానేంద్రం లేక ఆ దివ్య శక్తిని మనం చూడలేకపోతూ ఉంటుంది. అద్భుతమైన శక్తిపాతం జరిగింది ఇవాళ స్వామివారికి. ఇక్కడ నుండి పవర్లో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా, ఆడవాళ్ళే కదండి, మగవాళ్ళు కూడా తెల్లవారుజామున పొద్దున్న లెగిసి, అంటే బయటకు వెళ్ళలేని పొద్దున లెగిసి ఉంటారండి. బయటకు వెళ్ళకుండా ఏదో పనులు లేకుండా ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ చేసుకోండి. సేవ ఎప్పుడైతే చేస్తున్నారో మీకు ఆటోమేటిక్గా పని దొరుకుతుంది. కంపల్సరీ మీరు వెళ్ళేటప్పుడు ఒక దండం పెట్టుకోండి, బయట బొట్టు పెట్టుకోండి. పొద్దుటే బొట్టు పెట్టుకొని మీరు ఏ పని మీద వెళ్ళినా సరే, మీరు మధ్యాహ్నం వేరేది ఏ పదార్థం తిన్నా పర్లేదండి. ఈవేళ కుదరదండి, పొద్దుటే దండం పెట్టుకుంటే మధ్యాహ్నానికి తేడా వస్తుందని అనుకోకండి. ఎందువల్లంటే పరగడుపు మాత్రం వేసుకుంటామమ్మా. ప్రతి ఒక్కరు వేసుకుని ఎంతమంది వేసుకుంటారమ్మా పరగడుపున? పొద్దుటే మనం బయటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చమ్మా. మిగతా కార్యక్రమాలు ఏం జరిగినా ఈ మామూలు అవి కంటిన్యూ చేసినాయి, దాని గొడవ ఏం లేదు. మీరు మామూలుగా ఏదైనా తినొచ్చు, అభ్యంతరం ఏం లేదు. మధ్యాహ్నం పొద్దుంటే మా పొద్దుటే పరగడుపు మాత్రం ఎలా వేసుకుంటున్నాం మనం, అలాగే స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా ఉండాలి వేరే విషయం. కాబట్టి దాన్ని దిక్కెట్టి భగవంతుడి గుడికి రాకుండా మనం దూరం అయిపోవాలి. అర్థమైందమ్మా? నేను చెప్పింది మీకు అందరూ అర్థమైందా? కొంతమంది అయినా మారితే నాకు సంతోషం తల్లి. ఓకే తల్లి. స్వామివారు లోకాలమ్మ తల్లి వారి యొక్క అనుగ్రహంతో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో, సత్తమ్మ తల్లి వారి అనుగ్రహంతో, రాముల వారి యొక్క అనుగ్రహంతో, మిగతా సర్వదేవతలు కూడా అనుగ్రహంతో ఇక్కడ దిగ్విజయం. దీనిలో కనీసం లేదంటే కొంతమంది అయినా ఆ స్వామివారి అనుగ్రహంతో కోరికలు నెరవేరితే మనకు సంతోషం. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. రోజు మాత్రం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి అమ్మా. మనం భక్తులు అని చెప్పుకుంటే కుదరదమ్మా. భక్తి అనేది బయటికి ప్రకటితం అవ్వాలి. మీ మహాభక్తుల్ని 4 ఓట్లు పెట్టుకుంటానంటే కుదరదమ్మా.
10 మందిని భక్తి మార్గంలో నడిపించగలిగితే అప్పుడు మన భక్తికి పరమావధి వచ్చినట్టు, దాని పరమాత్మ దక్కినట్టు. అంతేగాని ఏదో భక్తులు అని చెప్పుకోవడం, ఎవరైనా ముందుకు వచ్చి ఎవరు ప్రధానం చేస్తుంటే ఆడికేం తెచ్చండవు, లేకపోతే ఆడేం చెప్పినాడు అనడం, అది కాదమ్మా. మీకు ఏమైనా సత్తా ఉంటే చెప్పి కొడుకుంటే బాగా చెప్పగలగాలి, దానిలో పోటీ పడాలి తప్ప ముందుకు వచ్చినోడికి కింద నుండి పడడం కాదు. కాబట్టి ముందర నేర్చుకోండి తల్లి. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. స్వామివారికి కూడా మీరందరూ కూడా సుఖంగా ఉండాలని, ఆ స్వామివారి యొక్క దివ్యాశీస్సులు మీ అందరి మీద ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని స్వామివారికి కాబట్టి ఆయన ఆశీస్సులతో మనందరూ సుఖంగా ఉండగలుగుతాం. మీరందరూ కూడా ఏకంగా తయారయ్యి కుల మతాల అతీతంగా అన్నిటిగా నిజంగా పక్కన పెట్టండి. భగవంతుడి సేవ కులం మతం అది ఏమి ఉండదమ్మా. కాబట్టి ఎవరైనా సరే వచ్చి సేవ చేసుకోవచ్చు. దాన్ని ఎప్పుడు మనం ఆపకూడదు తల్లి. ఆపితే దాని పాపం మనం వస్తుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి, అందరినీ కలుపుకొని పోండి. ఇక్కడ దిగ్విజయంగా జరిగేటట్టు చూసారా, ఇలా ఆఫీస్కే పెట్టారు. రేపు ఏదో కొన్నట్టు ధ్యానంలో కూర్చొని అయితే ఇప్పుడు ఆఫీస్కే పెడితే తిన్నాడమ్మ ఆయన, అమ్మవారికి పెట్టాడు. రేపు మీరు ఏదైనా అప్పుడు నేను వచ్చి వెళ్ళిపోతున్నాం కదా, రేపు వచ్చి ఏదో పండెట్టి ఇప్పుడు మనం చేసి ధ్యానం చేసి కూర్చొని చూడండి, ఆ పండు తీసి మళ్ళీ ఆవిడ పెడతాడమ్మా. అప్పుడేందమ్మా ఆ పండు తీసి ఆయన పెడతాడు, ఆవిడ పెడతాడు. మరి ఆయన మా ఆవిడ యొక్క ఆకలి తీరినప్పుడు వెంటనే ఏమవుతుందమ్మా, ఆయన ఆకలి తీరినప్పుడు వెంటనే మనకు ఆ కోరిక నెరవేరడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ముందుకు రండి. చాలా సంతోషం తల్లి. ఉంటానమ్మా అయితే.